హాయ్ గైస్, మీకు ఒక హెయిర్ రెమెడీ చూపిస్తాను. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేసి నాకు అది వర్క్ అయింది అని తెలిసిన తర్వాతే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా అది ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది నేను మీతో చెప్తాను. ఒకసారి చూసుకుని రండి. ఇక్కడ వచ్చేసి అలోవెరా తీసుకున్నాను. తర్వాత మందార పువ్వులు అలాగే వాటి ఆకు, ఇంకా ఉల్లిపాయలు 2, ఒక గుప్పెడు ఆకలు తీసుకోండి. అందులో పువ్వులు ఉంటే ఎన్ని పూలైనా కానీ తీసుకోవచ్చు. ఒక గుప్పెడంతా అలోవెరా, ఇంకా పోతే బిర్యానీ ఆకు ఒక 4 ఆకులు తీసుకోండి. ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత లవంగాలు చూడండి, లవంగాలు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. నేను ఇక్కడ ఒక్కదానికి కాబట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇంకా తర్వాత అందులోకి టీ పొడి నేను ఇక్కడ 3 రోజెస్ తీసుకున్నాను. సో చూడండి, ఇలా ఇప్పుడు దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుందాం, చూపిస్తాను. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనమైతే వడగట్టేసుకుందాం. ఇక్కడ మనం ఒక సపరేట్గా బౌల్ తీసుకుని అందులోకి ఫిల్టర్ తీసుకుని మనం బాగా వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నా హెయిర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఈ షాంపూ మిక్స్ చేసిందంతా మనం రూట్స్తో పాటు మన హెయిర్స్కి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటూ అలానే మసాజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రూట్స్కి లోపలికి బాగా వెళ్తే హెయిర్స్ బాగా గ్రోత్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. చాలా మంచి రెమెడీ.